హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు కమాండ్ డోక్లా వెరీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి శనగపిండి నేను 2 కప్స్ తీసుకుంటున్నానండి. దీంతో 2 కప్స్ శనగపిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి. ఫస్ట్ శనగపిండి ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. మీరు ఎంత తీసుకోవాలో చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నానండి. హెల్త్కి మంచిది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వన్ స్పూను సోడా వేస్తున్నానండి, బేకింగ్ సోడా. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకొని ఇంకొకటి వన్ స్పూన్ షుగర్. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకుంటూ విస్కర్తో కలుపుకుంటే నీట్గా బాగా వస్తుందండి, మంచిగా కలిసిపోయిద్ది. లేదు అంటే ఒక మంచి స్పూన్ తీసుకొని కలిపేసుకోండి నీట్గా. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి. ఇలాగ మనం కొద్ది వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి. ఇలాగ బాగా బీట్ చేసుకోండి. చూడండి, ఇలాగ బీట్ చేసి పెట్టుకోవాలి మనము. ఇది ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఒక కేక్ ప్యానల్ కానీ ఏదైనా మందమైన గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలాగా ఈ గిన్నె అంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్లో మనము ప్రాసెస్ రెడీ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ ఆయిల్ పూసేసి ఇప్పుడు ఇందాక మనం ఒక బౌల్ తీసుకున్నాం కదండి, దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నది వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని మనము ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. వాటర్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న దాంట్లో ఒక ½ అన్ అవర్ వరకు మూత పెట్టేసి వదిలేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ వరకు వదిలేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి ఇలాగ ఒకసారి అయిపోయిందండి. వచ్చి చూస్తే మనకి అంటకుండా వస్తే అయిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఒక్కసారి దీన్ని ఇలాగా చాకుతో ఇలా అనుకోవాలండి. చూడండి, ఈజీగా వచ్చేసింది మనకి. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుందామండి.
దీన్ని పీసెస్గా చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, కాకపోతే వేడివేడిగా ఉందండి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, చిన్న స్పూన్ అండి ఇది. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసిస్తున్నానండి. వేసాక ఇందులో 1 స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇది కొద్దిగా ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు ఒక 1 మినిట్ ఉంచేద్దామండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాం. ఒక నిమ్మకాయలో 1/2 వేస్తున్నానండి నేను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. ఇదిగోండి లెమన్ జ్యూస్ ఇందులో వేసేయండి. ఇప్పుడు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఆపేద్దాం. ఇది మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసుకున్నది అదంతా ఇలాగా వేసేసుకోవాలండి. చూడండి మన డోక్లా, ఎమ్మీ అయిన డోక్లా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. మీ అందరి కోసం అండి. చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అని అంటే నాకు కమెంట్లో తెలపండి. ఖచ్చితంగా మీ అందరి కోసం ట్రై చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.